మనం గార్డెన్‌లో మొక్కలు పెంచుతున్నప్పుడండి, రకరకాల మొక్కలు, అందమైన పూల మొక్కలు ఎన్ని ఉన్నా గానీ, కొన్ని కొన్ని మొక్కల వల్ల మన గార్డెన్‌కే స్పెషల్ అందం వస్తదండి. ఇక్కడ చూసారా? ఇన్ని రకాల బోగన్‌విల్లాలున్నాయి, చామంతులున్నాయి, కనకాంబరాలున్నాయి. చామంతులన్నీ చక్కగా నిండుగా మొగ్గలతోటి ఉన్నాయండి. ఇక్కడ బంతిపూలు చూసారా? ఒక స్పెషల్ వెరైటీ తెల్లగా పూసే పెరుగు బంతి అండి. చాలా బాగుంటుంది. రేర్ కలెక్షన్ అండి అది. ఇక డిసెంబరాలు ఇంకా పూత మొదలవ్వలేదు. మనకి నిండుగా పూలతో విరపూసే బొగడ బంతి అండి. ఇది చాలా బాగుంటుంది. ఇక పాట్ వెరైటీ రాధా మనోహరం, నీలగోరింట, బోగన్విల్లాలు, ఇక చాలా చాలా కనకాంబరాలని అవి ఇవి చాలా ఉన్నాయండి మొక్కలు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, కేశవర్తిని అండి. చామంతులు విరబూయడం స్టార్ట్ అయ్యింది. రంగురంగుల చామంతులండి, మంకిన పూలు. ఇలాగా ఏ పువ్వు అందం ఆ పువ్వుదేనండి. బంతి రేఖ వెరైటీ అయినా నిండుగా విరపోస్తే చాలా బాగుంటుంది కదండి. ఆరెంజ్ కలరు అలాగే ఎల్లో కలరు ఇలా సెపరేట్గా నేను పాట్లో వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది ఎల్లో కలర్ బంతి చాలా నిండుగా విరబోసి చక్కగా ఉందండి. ఇన్ని రకాల పూల మొక్కలు ఉన్నా గానీ, అంటే పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు అది వేరే విషయం అనుకోండి. అంటే మనకి గార్డెన్ అంటే స్పెషల్ అట్రాక్షన్ పూలే కదండీ. ఉన్నా గానీ ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని, సాటిస్ఫాక్షన్‌ని, అంటే ఎన్ని మొక్కలు మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. దాంట్లో ఏమీ లోటు లేదు. దాంట్లోకి అనుమానం లేదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకం మొక్క మన గార్డెన్‌కి ప్రత్యేకంగా నిలుస్తా ఉంటది. అలాగా ఇక్కడ చూసారా? చిన్ని చిన్ని పూసల్లా ఉన్నాయి. ఈ మొక్క పేరు ఏంటనుకుంటున్నారు? వైజయంతిమాల మొక్క అండి. దీన్నే జపమాల మొక్క అని కూడా అంటారు. 20 లీటర్ల పాట్లో వేశాననమాట. ఇది కొంచెం మనకి జొన్న, మొక్కజొన్న అలాగా పెరిగే మొక్కండి. అంటే ఏకదళం మోనోకాట్ అనమాట. అంటే వరి ఇటువంటి జాతికి చెందిందండి ఈ మొక్క. ఇది మిల్లెట్ కింద కూడా ఉపయోగిస్తారటండి చైనాలోను. ఈ మొక్కని పెంచడం మొదలెట్టాక ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చాలా విషయాలు తెలిసినాయండి. ఇగో చూసారా? చిట్టి తెల్లగా పూస. ఇది పూసలు పూసల కింద వస్తాయండి ఇది. అందుకని ఈ పూసలనన్నీ దండ కింద గుచ్చుతారు. ఆ దండని వైజయంతిమాల అని అంటారండి. జపం చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు కాబట్టి జపమాల అని కూడా అంటారటండి. వైజయంతిమాల, జపమాల మొక్క అంటారు. ఇదిగోండి చూసారా? పూలు కూడా గడ్డి పూలులాగా వస్తుంది. ధాన్యం వరి చేలు చూసినప్పుడు అక్కడ చూసారా కంకులు కంకుల కింద వస్తాయి కదా, అలా వస్తున్నాయి. ఇవన్నీ ఏ పువ్వు కా పువ్వే విడిగా వస్తుందండి. మనం ఇది తీసేస్తే చూసారా ఇలా ధాన్యంలాగే ఉంది. మనం ఇలా డైరెక్ట్గా నాటితే మొక్క వస్తుందండి. మనం ఇది ఇలా తీసేసాం అనుకోండి, పూస కింద హోల్ వస్తుంది అనమాట. హోల్ వస్తే దాంట్ నుంచి మనం పూసల పూసల కింద దండ కింద అల్లుకోవచ్చండి. దీన్ని అంటే గుచ్చుకోవచ్చు సూది దారంతో. ఇదిగోండి ఈ ఎండుపూస ఉంది కదా, అంటే ప్రస్తుతం నేను ఇంకా కట్ చేయట్లేదు. ఇదే ఫస్ట్ క్రాప్. ఎక్కువ విత్తనాలు వచ్చాక మన యూట్యూబ్ ఛానల్లో నా సబ్స్క్రైబర్స్కి నేను గిఫ్ట్ కింద ఇవ్వాలనుకుంటున్నానండి ఈ విత్తనాలు. ఈ విత్తనాలతో పాటు మరికొన్ని విత్తనాలు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. నేను విత్తనాలు ఇద్దాం అనుకున్నప్పుడు ఆ వీడియో ప్రత్యేకంగా చేస్తానండి. చేస్తే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఈమెయిల్ ద్వారా వాళ్ళ అడ్రస్లు అయ్యి పెడితే నేను లక్కీ డిప్ తీయడమో లేదంటే వేరే వేరే రకంగానే, ఎందుకంటే అందరికీ పంపించలేను కదా, కొద్దిమందికి నేను విత్తనాలు పంపడానికి ప్రయత్నం చేస్తాను. అలాగ విత్తనాలు నేను పంపుదాం అనుకున్న వాటిల్లో ఈ వైజయంతిమాల మొక్క ఒకటండి. ఈ వైజయంతిమాల మొక్కకి ఎక్కువ విత్తనాలు వచ్చాక నేను కలెక్ట్ చేసి అందరికీ కూడా అందేలాగా నేను పోస్ట్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ అంటే మొత్తం అందరికీ ఇవ్వలేను కదండి. దాంట్లో ఎలా ఇవ్వాలి ఏంటన్నది అప్పుడు నేను చెప్తానండి ఆలోచించుకొని. ఇదిగోండి వైజయంతిమాల మొక్క. ఈ వైజయంతిమాల మొక్క ప్రస్తుతం మా గార్డెన్కే స్పెషల్ అట్రాక్షన్. చూడటానికి ఏదో జొన్న మొక్క, మొక్కజొన్న మొక్కలా ఉంది కదండి. ఇదిగోండి వెన్నులోంచి ఎలా వస్తున్నాయో పూలు. నాకైతే చాలా చాలా సంతోషం కలిగిందండి.
ప్రస్తుతం కృష్ణుడి బొమ్మ కూడా తీసుకొచ్చాను నేను. ఈ వైజయంతిమాల పూసలు ఎక్కువ వచ్చాకండి ఆ దండ కింద కట్టి ఆ కృష్ణుడి ఇది కూడా అలంకరించాలి. ఇలాగ ఈ కొత్త మొక్కని మీకు చూపించడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. వైజయంతిమాల మొక్క త్వరలో మీ అందరికీ షేర్ చేయాలని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.